హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మురళిపట్టెడి. మీరు చూస్తున్నారు మురళిపట్టెడి తెలుగు టెక్. ఈ రోజు మీకు శాంసంగ్ గెలాక్సీ M01 మొబైల్ని అన్బాక్సింగ్ చేసిన తర్వాత మొబైల్ గురించి లాస్ట్కి రివ్యూ చెప్పబోతున్నాను. సో మీరు మాత్రం వీడియో ఎలాంటి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు అనమాట వీడియోస్ కింద. అంటే ఆ డౌట్స్ అనేవి ఎలా ఉన్నాయంటే, వాళ్ళు అడిగే ప్రతి ఒక్క క్వశ్చన్స్ కూడా దాని సమాధానం అనేది అవే వీడియోలు ఉన్నాయి. కాకపోతే ఏం చేస్తారు అంటే, కొంతమంది స్కిప్ చేసుకుంటూ వెళ్తారు కదా. అంటే 10 సెకండ్స్ ఇట్లా స్కిప్ చేసుకుంటూ వెళ్తారు కదా. సో అలా స్కిప్ చేసి చూడడం వల్ల ఏమవుతుందంటే, మీరు కొన్ని పాయింట్స్ అనేది మిస్ అవుతారు. మిస్ అవడమే కాదు, మళ్ళీ నాకు మెసేజ్ పెడుతురు, అంటే కామెంట్ చేస్తున్నారు, ఇది చెప్పలేదు, ఇది అర్థం కాలేదు, ఎలా అని. నా విన్నపం ఏంటంటే, దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? స్కిప్ చేసి చూడడం వల్ల నన్ను ఇలాంటి క్వశ్చన్స్ వేస్తారు. నాదనే కాదు, ఎవరి వీడియో అన్నా ఒక టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు అది సుత్తి కొట్టినా బోర్ కొట్టినా ఎట్లయినా కానీ చూడండి. అలా చూడటం వల్ల మీకు ఎక్కడో ఒక పాయింట్ అనేది మీకు కంపల్సరీ పనికొచ్చే పాయింట్ అనేది దొరుకుతుంది, ఓకేనా? సో అందువల్ల మీరు స్కిప్ అయితే చేయకండి. మీరు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి సెర్చ్ చేస్తున్నప్పుడు ఒకరి వీడియోనే చూడకండి, ఓకేనా? ఒకరి వీడియోని చూసి ఏమైందంటే, అతను ఫుల్గా డీటెయిల్గా చెప్పకపోవచ్చు, ఓకేనా? ఫుల్గా చెప్పకపోవచ్చు, ఏదో కొన్ని పాయింట్స్ మిస్ చేయొచ్చు అనమాట. సో మీరు కొన్ని చెక్ చేయండి. అంటే అదే టాపిక్లో ఒక 3 to 5 వీడియోస్ వరకు చెక్ చేయండి. చెక్ చేశాక కంపారిజన్ చేసుకోండి. వీళ్ళలో చెప్పని పాయింట్స్ వీళ్ళలో ఏం దొరికాయనేది ఒకసారి వెతుక్కొని కంపేర్ చేసుకొని మనకు కావాల్సిన ఆన్సర్, అంటే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అయిందా లేదా చూసుకోండి, ఓకేనా? వీడియోలు కూడా ఒకళ్ళే మాత్రమే చూడకండి. సో ఒక 4-5 అట్లా చెక్ చేసి దాంట్లో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి, ఓకేనా? మళ్ళీ వీడియోలు మాత్రం ఫుల్గా చూడండి. సగం చూసుకుంటూ సగం జ్ఞానం లెక్క కామెంట్స్ చేయకండి. చూసేదేదో పూర్తిగా చూడండి. పూర్తిగా చూశాక మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది ఆ వీడియో లేకుంటే ఎవరికైనా అప్పుడు క్వశ్చన్ వేయండి, అర్థమైందా? ఇప్పుడు వచ్చేసి నేను శాంసంగ్ గెలాక్సీ 0M1 అన్బాక్సింగ్ చేసి రివ్యూ ఇస్తాను, ఓకేనా? సో మీరు మాత్రం లాస్ట్ వరకు చూడండి, ఓకేనా?
ఫ్రెండ్స్ చూసారు కదా సామ్సంగ్ గెలాక్సీ జీరో M1 మొబైల్ ఎలా ఉంది, మీకు నచ్చిందో లేదో తెలియదు కానీ ఇది ఒక మధ్యతరగతి వాళ్ళకైతే పర్లేదు, మంచిగానే ఉంటుంది. మొబైల్ గురించి చెక్ చేస్తే ఒకసారి దాని డిస్ప్లే వచ్చేసి 5.71 HD TFT డిస్ప్లే అనమాట. స్క్రీన్ రేషియో వచ్చేసి 19.5.9. ఇక కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ ఉన్నాయి. ఒకటేమో 13 మెగాపిక్సెల్, ఇంకోటేమో 2 మెగాపిక్సెల్. 13 మెగాపిక్సెల్ ఏమో వైడ్ యాంగిల్ కోసం, 2 మెగాపిక్సెల్ ఏమో బొకే ఎఫెక్ట్ కోసం, అంటే బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లర్ గా కనిపిస్తుంది కదా, సో దానికోసం అనమాట. మీరు కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చూసిరు కదా, సో కెమెరా పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది, నాకైతే నచ్చింది. అంటే ఈ బడ్జెట్ లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 439. ఈ ఫోన్ అనేది Android 10 అప్డేట్ తో వస్తుంది. బ్యాటరీ వైజ్ గా చూసుకుంటే 4000 mAh బ్యాటరీ, నాకు తెలిసి దాదాపు 1 డే వరకు అయితే ఛార్జింగ్ ఉంటుంది. ఆడియో వైజ్ గా చూసుకుంటే 3.5mm ఆడియో జాక్ ఉంది. అదేవిధంగా రోమ్ విషయానికి వస్తే 3GB ర్యామ్ తోటి, అదేవిధంగా రోమ్ అంటే ఇంటర్నల్ మెమరీ వచ్చేసి 32GB. అదేవిధంగా ఈ 32GB అనేది సరిపోదు కాబట్టి అప్ టు 256GB వరకు మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. దీని కాస్ట్ చూసుకుంటే లాంచ్ అయినప్పుడు దాదాపు 8999 ఉంది, ఇప్పుడు వచ్చేసి 7499 ఉంది. అంటే దాదాపు 7500 రూపాయలు మార్కెట్లో దొరుకుతుంది ఈ కాస్ట్ తోటి. దీంట్లో వచ్చేసి కొన్ని అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అవేంటి అంటే, అడ్వాంటేజ్ ఏంటంటే దీని కెమెరా వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్లో అంటే బడ్జెట్లో చాలా మంచిగా అనిపించింది నాకైతే. దీంట్లో వచ్చేసి డిసడ్వాంటేజ్ ఏంటంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు, మీకు ఫ్రంట్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా లేదనమాట. కనీసం బ్యాక్ సైడ్ అయినా ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇవ్వాల్సింది, ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్. సో రెండోది చూసుకుంటే హెవీ గేమ్స్ ఆడుతుంటారు కదా, అంటే 1GB 2GB గేమ్స్ ఉంటాయి కదా, అంటే పబ్జీ, ఫ్రీ ఫైర్ ఇట్లాంటి గేమ్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి గేమ్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయకపోవడమే మంచిది. ఒకవేళ ఎక్స్పెక్ట్ చేసినా మీరు లో గ్రాఫిక్స్లో ఆడడానికి కొంచెం ఛాన్స్ ఉంటుంది. కాకపోతే మీకు కొన్ని ఇష్యూస్ అనేవి బయటపడతాయి. ఏంటి అంటే హీట్ ఇష్యూ వస్తుంది, అదేవిధంగా స్ట్రక్ అవుతుంటుంది, అంటే ల్యాగ్ అవుతుంటుంది, అండ్ డిస్ప్లే అనేది గేమ్స్ ఆడుతుంటే స్మూత్నెస్ పోతుంది అనమాట. ఓకేనా, సో మీరు ఇలాంటి పెద్ద పెద్ద గేమ్స్ అయితే ఆడలేరు. ఒకవేళ గేమ్స్ కోసమే మొబైల్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది కొంచెం స్కిప్ చేసేయండి. ఫైనల్గా చూసుకుంటే ఈ మొబైల్ అనేది పర్లేదు, బాగానే ఉంది. పెద్ద పెద్ద గేమ్స్ ఆడే వాళ్ళకి, అంటే పబ్జీ ఇట్లాంటి గేమ్స్ ఆడే వాళ్ళకి మాత్రం ఈ మొబైల్ అయితే ఏ మాత్రం సూట్ కాదు. గేమ్స్ అలవాటు లేని వాళ్ళకైతే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవాలి. ప్రైస్ విషయంలో చూసుకుంటే 7500 రూపీస్లో ఒక శాంసంగ్ బ్రాండ్ కలిగిన మొబైల్ కాబట్టి సో పర్లేదు, వాడచ్చు. ఇంట్లో ఒక సెకండరీ మొబైల్ లాగా కూడా దీన్ని చూజ్ చేసుకోవచ్చు అనమాట. నా ఒపీనియన్ చెప్పాలంటే ఇది వచ్చేసి యావరేజ్ మొబైల్. మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓకేనా, ఒకవేళ మీరు ఈ మొబైల్ కొనాలనుకుంటే మాత్రం కింద లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీరు అక్కడి నుంచి బై చేయొచ్చు. అదేవిధంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ.